జనం ఏదో పొరపాటు చేస్తున్నారు, తప్పు చేస్తున్నారు అని జనం మీద దాడి చేయడం అనేటువంటిది అది ఏమాత్రం సమర్థనీయం కాదు. వాళ్ళకి ఎంత కావాలంటే అంతే, ఏమన్నా ఊరికేమన్నా ఇస్తున్నారా? ఇదేమి ఉచితంగా ఇచ్చేటువంటి బియ్యం లాంటిది కాదు కదా. ఉమ్. ఊరికి ఇవ్వట్లేదు. ఊరికి ఉన్నప్పుడు ఎంత కావాలంటే అంత ఇవ్వండి. ఉందని చెప్తున్నారు కదా మీరే. నెలల తరబడి మా దగ్గర నిల్వలు ఉన్నాయని చెప్తున్నారు కదా. అందుకని మీరు చెప్పేటువంటి మీరు అంటే ప్రభుత్వం. ప్రభుత్వం చెప్పేటువంటి మాట వేరు, ఆచరణలో వేరు. నేను ముందే చెప్పినట్టుగా ఖచ్చితంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెంచబోతున్నారు. ఆ పెంచేంత వరకు సాధ్యమైన మేరకు కోత పెట్టి ఎంత నష్టం వీలైతే అంత నష్టాన్ని తగ్గించుకోవడానికి కూడా ఈ కృత్రిమ కొరతని మార్కెటింగ్ కంపెనీలు, కేంద్ర ప్రభుత్వమే సృష్టిస్తా ఉన్నది. అంతే తప్ప ఎక్కడైనా డీలర్లు కొంతమంది ఉంటే ఉండొచ్చు, లేరని నేనేం చెప్పట్లేదు. ఈ కొరతను ఆధారంగా చేసుకొని బ్లాక్ లో అమ్మేటువంటి డీలర్స్ కూడా కొంతమంది ఉంటారు. ఎస్. వాళ్ళ మీద చర్యలు తీసుకోలేకపోవడం అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వ అసమర్థత. ఇక్కడ ఎస్. తెలంగాణలో రేవంత్ రెడ్డి అసమర్థత కావచ్చు, ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు 3 పార్టీల కూటమి అసమర్థత కూడా కావచ్చు. అందుకని మీ అసమర్థతని ఇతరుల మీద, సోషల్ మీడియా మీదనో లేకపోతే వినియోగదారుల మీదనో లేపడం అనేటువంటిది అత్యంత బాధ్యతారహితం అనేది కూడా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను.